ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఎందుకు సార్? పాతకాలంలో పెద్దవాళ్ళకు రావడం సహజమే. ఎందుకు వచ్చింది? కాళ్ళకి, మోకాళ్ళకి, చేతుల కన్నా ఎక్కువ మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయింది అని అంటారు. గుజ్జు అంటే ఏంటి? ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి దాని ఎండ్స్కి మెత్తటి ఈ ఎముక గట్టితనాన్ని రుద్దుకోకుండా హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మనలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సాధారణంగా వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ కాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. అసలు ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉంటాయి? అదేవిధంగా మోకాళ్ళలోని గుజ్జు అరిగిపోయినప్పుడు ఇలాంటి నొప్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అని అంటారు. అసలు ఈ గుజ్జు తగ్గిపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి అన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మిథిన్ గారు ఉన్నారు. రోబోటిక్ అండ్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బేసిక్గా అంటే ప్రీవియస్గా చూసుకుంటే ఏజ్ పైబడిన వారికి ఈ మోకాళ్ళ నొప్పులు లైక్ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు వాళ్ళకి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఎందుకు సార్? మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ జాయింట్ అన్నా దేవుడు చేసింది కొంచెం దాన్ని మైల్డ్గా యూజ్ చేయడానికి, మైల్డ్ టు మోడరేట్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి జాయింట్కి గాడ్ ఏం చేసిండంటే దాని లోపల ఆయిల్ పెంచి ఒక కండ కూడా ఇచ్చిండు జాయింట్లు లూబ్రికేషన్ ఉండేలాగా. ఆ లూబ్రికేషన్ ఎప్పుడవుతుంది? కొంచెం మూమెంట్ అయినప్పుడు. ఇప్పుడు మూమెంట్ చేస్తున్న కొద్దీ ఆ ఆయిల్ మసిల్ ప్రెస్ అవ్వడము, అవసరం రావడము, ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, లూబ్రికేట్ అవ్వడం, జాయింట్ హెల్త్ మెయింటైన్ అవ్వడం అనేది చాలా నార్మల్గా అయ్యే బయోలాజికల్ ప్రాసెస్ అది. ఈ మధ్యకాలం లైఫ్ స్టైల్ మీరు చూడండి, ఎస్పెషలీ యంగ్స్టర్స్. మీరు అన్నట్టు పాతకాలంలో పెద్దవాళ్ళకు రావడం సహజమే. ఎందుకు వచ్చింది? వయసు వల్ల. బట్ యంగ్స్టర్స్కి వయసుకి లింక్ ఏం లేదు. వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. ఏం లైఫ్ స్టైల్? కాళ్ళకి, మోకాళ్ళకి, చేతుల కన్నా ఎక్కువ పని చేయకుండా, పని పెట్టకుండా ఒకటే పాస్చర్ని మెయింటైన్ చేయడం. ఈ పాస్చర్ మెయింటెనెన్స్ ఈజ్ ద వర్స్ట్ పాసిబుల్ లైఫ్ స్టైల్ చేంజ్ దట్ హెస్ హ్యాపెన్ టు అవర్ జనరేషన్ ఇన్ దట్ సెన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఎవల్యూషన్ పరంగా చూడండి, మనం అందరం రైతుల్లాగా ఉండాలి. యాక్చువల్లీ ఎవల్యూషన్ ఎలా చూస్తుంది? మన చేతులు, కాళ్ళు, ఎవ్రీథింగ్ రైతుల్లాగా ఉండాలి మనం ఎన్నో సెంచరీస్ నుంచి. కానీ మనం ఏం చేస్తున్నాం? కూర్చొని పని చేస్తున్నాం. కూర్చొని పని చేస్తే ఆటోమేటిక్గా నడవాల్సిన ఏదైతే ఆ రిక్వైర్మెంట్ ఉన్న ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోకాల మీద, అరికాల మీద తెలుస్తలేదు. దాంతో ఏమవుతుందనంటే ఆ ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అండ్ మోకాలకి అలవాటు తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్ థింగ్, ఏదైనా అలవాటు ఉన్న పని మనం చేస్తే ఎన్ని సంవత్సరాలన్నా ఈజీగా చేయొచ్చు. అలవాటు లేని పని సడన్గా చేయమంటే కష్టం. అందుకని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మైల్డ్ టు మోడరేషన్ వర్క్ అన్నా, మైల్డ్ టు మోడరేషన్ బ్రేక్ అన్న చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నా, జర్నలిస్ట్ అన్నా, యాంకర్స్ అన్నా, డాక్టర్స్ అన్నా ఎక్కువసేపు కూర్చోవడం కంటే 30:3 రూల్ వాడడం చాలా ఇంపార్టెంట్. 30:3 రూల్ అంటే 30 నిమిషాలు మీరు కూర్చున్నారంటే 3 నిమిషాలు నడవాల్సిందే. అది ఏ పనైనా సరే. 30 నిమిషాల తర్వాత బ్రేక్ తీసుకోండి, 3 మినిట్స్ నడవండి, మళ్ళీ కూర్చోండి. దీంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మోకాలు కన్నా వేరే జాయింట్స్ కన్నా రావాల్సిన ఆయిల్ ప్రొడక్షన్ బెటర్గా వచ్చి కొంచెం లూబ్రికేషన్ మేనేజ్ అయ్యి డెఫినెట్గా స్టిఫ్నెస్, నొప్పులు అంటే ఏంటి? స్టిఫ్నెస్. ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. అన్కస్టమ్డ్గా వర్క్ చేయడం వల్ల, అలవాటు లేని వర్క్ చేయడం వల్ల నొప్పులు వస్తాయి, లేకపోతే అసలు వర్క్ చేయకపోవడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. దీస్ ఆర్ ద టూ ఎక్స్ట్రీమ్స్. మోడరేషన్ ఇన్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ పాస్చర్ బ్రేక్. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చూడండి, ఈ మధ్యకాలం అంటారు స్మోకింగ్ కంటే డేంజరస్. స్మోకింగ్ కంటే డేంజరస్ ఏంటి? సిట్టింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. కూర్చోవడము స్మోకింగ్ కంటే డేంజరస్. కూర్చోడం అంటే ఒక 1-2 మినిట్స్ కూర్చోడం కాదు. అదేవిధంగా అవర్స్ టుగెదర్ 9 to 5 వరకు కూర్చొని కంప్యూటర్ ముందన్నా, రిసెప్షన్ దగ్గరన్నా, పేషెంట్స్ చూస్తుండన్నా, ఎక్కడన్నా సరే ఆ కూర్చోడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ మీద స్ట్రెస్సెస్, రాడికల్స్ అంటే బ్యాడ్ మాలిక్యూల్స్ అనుకోండి, బాడీలో బిల్డప్ అవ్వడము, ఈ నొప్పికి కారణం అవడం చాలా కామన్.
సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో రెగ్యులర్ పాస్చర్ బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ హెల్త్ ఇన్ ద జాయింట్స్. సార్ ఇప్పుడు జనరల్గా మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయింది అని అంటారు. అసలు ఈ గుజ్జు అనేది అంటే లైక్ ఈ గుజ్జు అంటే ఏంటి? అగైన్ ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు లూబ్రికేషన్ పరంగా మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేసిండంటే ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి దాని ఎండ్స్కి మెత్తటి కొబ్బరి ముక్క లాంటి గుజ్జు ఇచ్చిండు. మనము సమ్మర్లో వెన్ వీ హ్యావ్ కోకోనట్ డ్రింక్ కదా, ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి లోపల కర్నల్, ఆ టెండర్ కోకోనట్ లాగా ఉంటుంది అనమాట గుజ్జు. ఆ గుజ్జు ఏం చేస్తుంది అంటే ఈ ఎముక గట్టితనాన్ని రుద్దుకోకుండా అది లూబ్రికేట్ చేస్తుంది. సో దట్ ఈస్ కార్టిలేజ్ అనమాట. సో మోకాల అరుగుదల అంటే ఆ కార్టిలేజ్ని బ్రేక్ డౌన్ అవ్వడం, ఆ కన్సిస్టెన్సీ బ్రేక్ డౌన్ అవ్వడం. లేకపోతే ఏదైనా చెక్కేసింది అనుకోండి, ఆ చెక్కేసిన పార్ట్ లాగా అది అలా మేనిఫెస్ట్ అవ్వడం, అప్పుడు ఎముక రుద్దుకునే అవకాశం పెరుగుతుంది. అలాంటి వాళ్ళకి కార్టిలేజ్ బ్రేక్ డౌన్ అంటాం. సో కార్టిలేజ్ అంటే తెలుగులో మృదులాస్పిడి. కార్టిలేజ్ దేవుడిచ్చిన జాయింట్ లోపల రబ్బింగ్ కాకుండా లూబ్రికేటింగ్గా పెట్టే ఒక టైప్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది జాయింట్. ఒక లైక్ ఎలాంటి డిఫికల్టీ ఉండకుండా బోన్స్ అనేవి రాసుకోకుండా ఉండడానికి ఈజీ మూవ్మెంట్ ఉండడానికి ఎలాస్టిసిటీ కోసం మోకాలే కదా, అరికాలన్నా చేతులన్నా మెడన్నా ఎన్ని జాయింట్ కన్నా ఈ కార్టిలేజ్ చాలా ఇంపార్టెంట్. అదే స్మూత్ మూవ్మెంట్కి కారణం అవుతుంది. సో సార్ ఇప్పుడు బేసికల్లీ మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత కొంతమందికి ఏంటి అని అంటే నీ రీప్లేస్మెంట్ అవసరం, కొంతమందికి ఏంటి అని అంటే మనకి మోకాళ్ళ దగ్గర బోన్స్ మధ్యలో స్క్రూస్ లాగా స్టంట్స్ లాగా వేస్తూ ఉంటారు. సో ఈ రీప్లేస్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అవసరం పడుతుంది, ఈ స్టంట్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నప్పుడు అవసరం పడుతుంది? బేసికలీ స్టంట్స్ అంటే మీరు ఐ థింక్ మీనింగ్ హెచ్టీ అంటారు, దాన్ని హైటిబియల్ ఆస్టియోటమీ అంటారు. మోకాల అరుగుదలకి నేను ఎప్పుడు చెప్తానమ్మా దట్ మోకాల మార్పిడి ఆపరేషన్ అన్నా లేకపోతే ఏ ఆపరేషన్ అన్నా లాస్ట్ బస్సు, అంటే ఏ బస్సు లేదు ఊరికి వెళ్ళడానికి, ఇంకా ఒకటే బస్సు ఉందంటే అప్పుడు అది లాస్ట్ ఆప్షన్. అది మోకాల అరుగుదలను మేనేజ్ చేయడానికి చాలా మటుకు మందులు, అంటే నొప్పి తగ్గించడానికి మందులు, కార్టిలేజ్ డీజనరేట్ కాకుండా ఉండాల్సిన మందులు, లూబ్రికేషన్ పెంచడానికి మందులు, జాగ్రత్తలు, కింద కూర్చోకపోవడము, మెట్లు ఎక్కి దిగకపోవడము, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బరువు నియంత్రణలో పెట్టుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు ఫస్ట్ స్టేజ్ అనమాట. మెల్లమెల్లగా ఫిజియోథెరపీ యాడ్ చేసుకోవచ్చు. ఐఎఫ్టీ అన్న, అల్ట్రాసౌండ్ అన్న, ఎక్సర్సైజ్ అన్న, మోకాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అవి చేసుకోవడం వల్ల కూడా మోకాళ్ళ అరుగుదలని మనం చాలా మటుకు మేనేజ్ చేయొచ్చు. అప్పటికీ మోకాళ్ళ అరుగుదల మరీ ఎక్కువైపోతున్నది, రోజుకి ఎక్కువ అవుతుంది, కానీ ఆపరేషన్ లెవెల్ వరకు అంత అవసరం పడుతులేదు. కానీ మందుల వల్ల కూడా ఫిజియోథెరపీ వల్ల కూడా కొన్నిసార్లు తగ్గుతులేదు. అంటే తాత్కాలికంగా మనము మోకాల్లో ఈ ఆయిల్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం, అంటే విస్కో సప్లిమెంటేషన్ అంటాం మనము. దాంతో కూడా కొన్ని నెలల వరకు కొంచెం పేషెంట్కి మంచిగా అనిపిస్తుంది. శాశ్వతం కాదు, తాత్కాలికంగా కొన్ని నెలల వరకు టెంపరీ రిలీఫ్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి, రోజుకి పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు. మోకాలు కూడా బెండ్ అయిపోతుంది, దొడ్డి మోకాలు అంటాం మనం, ఇలా అయిపోతుంది. స్ట్రైట్ ఉన్న మోకాలు ఇలా దొడ్డి మోకాలు. సో అలాంటి మోకాలు అయిపోయి మనం మన ఊర్లలో చూస్తాం, కర్రలు పట్టుకొని నడుస్తుంటారు. సో అలా విపరీతమైన నొప్పులు వచ్చేసి రాత్రి వేళ పడుకున్నా కూడా నొప్పి ఉంది అనుకోండి, దాన్ని నైట్ పెయిన్ అంటాం. సాధారణంగా మనం నడుస్తుంటే నొప్పి ఉండడం తప్పు కాదు, కాకపోతే రాత్రి వేళ మనం ఏం ప్రెషర్ పెట్టకుండా బెడ్ మీద పడుకున్నప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా వస్తుందంటే ఆ కార్టిలేజ్ మొత్తం అరిగిపోయి ఎముక బాగా రుద్దుకుంటుంది అని అర్థం. అలాంటి నైట్ పెయిన్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో ఎన్నో బస్సులు దాటిన తర్వాత ఏ బస్సు లేదంటే అప్పుడు ఎక్కాల్సిన ట్రీట్మెంట్ మోకాళ్ళ మార్పిడి. సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇప్పుడు అంటే మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా టైప్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ అనేది చూస్తున్నాం. సో ఈ రోబోటిక్ సర్జరీ అంటే నీ రీప్లేస్మెంట్లో ఈ రోబోటిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది ఒక రెవల్యూషనరీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు 22 yearsగా నేను ఈ మోకాళ్ళ మార్పిడిలు ఇవన్నీ చేస్తున్నాను. మా పేషెంట్స్ కూడా 18 years 20 years ఫాలోఅప్స్లో వస్తున్నారు. అంటే రెగ్యులర్గా మనం ఆపరేషన్ చేసి బాగా సక్సెస్ అయ్యి 18 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా హ్యాపీగా ఉన్న పేషెంట్స్ చాలామంది, వందలు కాదు వేలాది మంది ఉన్నారు. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. నాకే కాదు అందరికీ చాలా మటుకు గుడ్ ఫాలోఅప్స్ ఉన్నాయి. కాకపోతే ఏదన్నా టెక్నాలజీ పరంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉందా అనే ఆ యొక్క ఆలోచనతోటి ఒక ఇన్వెన్షన్ అనేది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్.
రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ రెగ్యులర్గా వీఆర్ డూయింగ్ ఇన్ అపోలో సికింద్రాబాద్ నేను చేస్తున్నాను. నా అభిప్రాయం ఏంటంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ ఎవరైతే డాక్టర్ గారు చేస్తున్నారో, బయట ఎవరైతే రెగ్యులర్ నాన్ రోబోటిక్ సర్జరీ చేస్తున్నారో వాళ్ళు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ సీయింగ్ పేషెంట్స్ ఫర్ 15-20 years కమింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ వెల్. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల కొంచెం ప్రిసిషన్ కట్స్ అంటే బోన్ని కొంచెం ఇంకా ప్రిసైజ్గా కట్ చేయడము, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ అంటాం, అంటే కండలన్నీ రిలీజ్ చేసేసి బ్యాలెన్స్ చేయడం అనేది తగ్గించడము, అండ్ పేషెంట్కి కొంచెం నొప్పి తక్కువ ఉండేలాగా ప్రయత్నంతో చేయాల్సిన రెవల్యూషన్ అది. పేషెంట్స్లలో డెఫినెట్లీ ఐఎమ్ సీయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ హెల్ప్ దట్ ఈస్ దేర్ ఆఫ్టర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా చూడాలి మనం, ఎందుకంటే రోబోటిక్స్ వచ్చిందే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 3 to 4 years or 5 years మ్యాక్స్ మన ఇండియాలో అండ్ హైదరాబాద్లో. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 20 years ఇది ఎలా డెవలప్ అవుతుంది అని చూడాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్వెన్షనల్గా చూస్తే మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డేటా ఉన్నది. 20-30 years పేషెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. రెగ్యులర్గా మోకాల మార్పిడి ఒక సీనియర్ సర్జన్ అన్న రెగ్యులర్ సర్జన్ దగ్గర ఎవరైతే చేయించుకున్నా కూడా దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా చేస్తే ఏం దోకా లేకుండా పేషెంట్స్ హాయిగా హ్యాపీగా ఉన్నారు. రోబోటిక్ ఎలా హెల్ప్ చేస్తుందనంటే మేబీ ఇంకా కొన్ని ఇయర్స్ యాడ్ చేయొచ్చు, వీ డోంట్ నో. యాజ్ ఆఫ్ నౌ ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి ఆ టెక్నాలజీ పేషెంట్స్ మనం వాడుతున్నాము, అది డెఫినెట్గా కొంచెం మనకు పోస్ట్ ఆపరేటివ్గా నాకు కూడా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ అది ఎన్నో సంవత్సరాల వరకు ఇలాగానే పనిచేస్తుందా లేకపోతే దీనికంటే ఇంకా బెటర్గా పనిచేస్తుందా అనేది టైం ఓన్లీ విల్ టెల్. రోబో సర్జరీ చేయించుకోవడం వల్ల పేషెంట్కి కొంచెం బెటర్ ప్రిసైజ్ కట్స్, బెటర్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్, లెస్ పెయిన్ అని ఆ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉన్నదో వీఆర్ సీయింగ్ ఇన్ పేషెంట్స్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సేమ్ థింగ్ కెన్ ఆల్సో అకర్ ఇన్ కన్వెన్షనల్ ఇన్ అ గుడ్ సర్జన్స్ హ్యాండ్స్. సో బోత్ సర్జరీస్ ఆర్ గుడ్. నేను చెప్పేది ఏంటంటే ఐ ఫీల్ దట్ మ్యాన్ అండ్ మెషిన్ ఇద్దరు కలిసి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ they should develop into a more evolved what you call collaboration and maybe give more number of years to patient related follow-ups and painless total knee replacement or total hip replacement or anything for that matter. We are in just the starting of the technology, so we have to just see. సో సార్, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది కంపేర్ టు దిస్ కన్వెన్షనల్? Mostly maybe I can say little, maybe 5 to 10% little more faster is what I can say, because I have seen some patients of my robotic surgeries, they have got very good immediate relief వచ్చింది. అది ఎందుకు ఉండొచ్చా అని నేను ఆలోచిస్తే మేబీ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటే కండలని మనం కొంచెం రిలీజ్ చేస్తాం, ఆ రిలీజ్ కూడా కారణం అయిండొచ్చు అని నా అభిప్రాయం. బట్ అగైన్ వీఆర్ వెరీ మచ్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్. రియలీ అలాంటి ఎఫెక్ట్ ఉందా లేదా అనేది మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ రెండు ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు ఆపరేషన్ చేస్తే రోబో సర్జరీ పేషెంట్ వెడ్నెస్డే డిశ్చార్జ్ అవుతున్నారు అనుకోండి, మండే రోజు ఆపరేషన్ చేస్తే రెగ్యులర్ పేషెంట్ థర్స్డే రోజు డిశ్చార్జ్ అవుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా వెడ్నెస్డే డిశ్చార్జ్ అవ్వచ్చు, వీ డోంట్ నో. So it is something in evolution. It is a very good revolutionary technology which if people can undergo, definitely it is wonderful. But how much it is really going to help us in the future for the next 10 years తర్వాతనే మనం ప్రాపర్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.